ఖమ్మం జిల్లాలోనూ గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సరఫరాలో తీవ్రమైన అంతరాయం ఉందని, బుకింగ్ చేసిన వారికి 5 రోజుల సమయం పడుతుందని గ్యాస్ ఏజెన్సీల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు బుకింగ్ అవుతాయన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల దగ్గర పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. నేపథ్యంలో ఒకసారిగా యావత్ భారతదేశం మొత్తం కూడా గ్యాస్ కొరత ఏర్పడింది. కమర్షియల్కి సంబంధించిన గ్యాస్ బండల్ని మొత్తం పూర్తి స్థాయిలో కూడా కలెక్షన్లు మొత్తం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. దాని ఎఫెక్ట్తో ఒకసారిగా రెస్టారెంట్లను కూడా మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తే కమర్షియల్ కాకుండా గృహ అవసరాల కోసం ఉన్నటువంటి గ్యాస్ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ప్రస్తుతం గ్యాస్ కొరతతో ఒక్కసారిగా గ్యాస్ ఏజెన్సీల దగ్గర పెద్ద ఎత్తున కూడా మొత్తం వినియోగదారులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా బుక్ చేసుకోవడానికి 5 రోజుల ముందే బుక్ చేసుకుంటేనే ఆన్లైన్లో అన్నింటిలో డిఎస్సి నెంబర్ వస్తేనే వారంతా గ్యాస్ బండని ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల లోపు వరకు కూడా మొత్తం ఆన్లైన్ చేసుకోవాలని కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మొత్తంగా ఇంట్లో ఉన్నటువంటి అవసరాల నిమిత్తం గ్యాస్ బండలు ఇబ్బంది అవుతుందేమో, యుద్ధం నేపథ్యంలో మరికొన్ని రోజులు గ్యాస్ కొరత ఏర్పడుతుందేమో అని ఒక్కొక్కరు వారికి ఉన్న 2 గ్యాస్ బండలను కూడా నింపుకుంటూ అదనంగా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మనం చూస్తున్నాం గ్యాస్ స్టోరేజ్ దగ్గర మొత్తం అన్ని ప్రాంతాలకు సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ ఖాళీ బండలు తీసుకొచ్చి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కొత్తగా అంటే యుద్ధం ఆగిపోతే తప్ప గ్యాస్ సరఫరా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఉన్నారు, అడుగు తెలుసుకుందాం గృహ వినియోగదారులు. సార్ చెప్పండి, గ్యాస్ కొరత ఎలా ఉంది? మీరు ఎన్ని రోజులైంది, ఎప్పటి నుంచి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు? అంటే సుమారుగా మా గ్యాస్ అయితే అయిపోవచ్చింది. 5-6 రోజుల నుంచి ఈ సిచ్యువేషన్ బట్టి బుక్ చేసుకోమని ఒక మెసేజ్ వస్తే చేసుకున్నాం, వచ్చాము. వాస్తవం ఏంటంటే ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం రాలేదు. 10 సంవత్సరాల నుంచి కూడా బుక్ ప్రాబ్లం అనేది లేదు, డైరెక్ట్గా ఇచ్చారు. వీళ్ళు కూడా ఏజెన్సీ వాళ్ళు కూడా మంచి సహకరించుకుంటూ 1 by 1 సీరియల్గా చేసి ఒక 1 రోజులు పట్టిందండి బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. తర్వాత మా ఇంట్లో ఒక మ్యారేజ్ ఒకటి ఉంది వచ్చే నెల, దానికి ఎట్లా ఇబ్బంది అవుతామని ఇప్పటి నుంచే డౌట్ వస్తుంది. మరి డౌట్ వచ్చినా మనం చేసేది లేదు, దొరకనప్పుడు ఏం చేద్దాం అనేది ప్లాన్లో ఉన్నాం. వివాహం ఉంది అంటున్నారు, దానికి సంబంధించి ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? ఇప్పుడు అది ఆ ఫంక్షన్ హాల్లో కట్టెలు పొట్టే పొజిషన్ లేదు, గ్యాస్ అయిపోతే ఏం చేయాలి అనేది ఒక మిరాకిల్ లాగానే ఉంది. చూడాలి ఏమైతే, ఇంకో 5-6 రోజులు మార్పు వస్తేనేమో లేదు, లేకపోతే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవడమా, ఇంకేదనేది చేయాల్సిందే కదా. పెట్టుకున్న ముహూర్తాలు ఇవన్నీ ఆగవు కదా. దొరుకుతుంది గ్యాస్ అని ఇప్పుడు నేను టీవీలో విని వచ్చాను. 28 రోజుల ముందు బుక్ చేసుకోవాలి, అయిపోతలే ముందు బుక్ చేసుకోవాలి అంటే మాకు ఒకటే మొద్దుంది. ఆ ఒక మొద్దు కోసం బుక్ చేయడానికి వచ్చాము, బుక్ చేసినాం. ఆన్లైన్ అయిపోతుందా? ఆన్లైన్ అయిపోతుంది. ఇంకా చాలామంది కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా గ్యాస్ కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు. అమ్మా, ఎట్లా ఉంది? గ్యాస్ కోసం వచ్చారు, ఏమంటున్నారు? అయిపోయిందండి, అయిపోతే మొన్న ఒక గ్యాస్ సిలిండర్ లీక్ అయిపోయింది. అయితే పక్క వాళ్ళు దానికి వచ్చి పెట్టిన అయిపోయింది, బుక్ చేస్తే రాలేదని ఫోన్ చేస్తే వచ్చి తీసుకోమంటే వచ్చిన. చూడొచ్చు మొత్తంగా గ్యాస్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికైతే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఆన్లైన్కి సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం ఈ ప్రక్రియకు సంబంధించి కూడా ఎవరికి వారే గ్యాస్ బండ అంటే గ్యాస్ అయిపోతుందేమో, తమకు దొరకదేమో అనే భయంతో పెద్ద ఎత్తున కూడా గ్యాస్ బండలు తీసుకొని వచ్చి ఆన్లైన్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం చూడొచ్చు మనం ఆన్లైన్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆన్లైన్కి చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని కూడా స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఆన్లైన్కి సంబంధించిన వ్యవహారం ఎలా కొనసాగుతుందో తెలుసుకునేందుకు, మేడం ఎలా ఉంది ఆన్లైన్ వ్యవస్థ, కొనసాగుతుంది అన్న ప్రాబ్లం ఉందా? అందరూ ఒకసారి చేయడం వల్ల కొంచెం స్లోగా ఉంది. నెట్వర్క్ బిజీ నెట్వర్క్ బిజీ అని వస్తుంది. కాకపోతే అవుతుంది, అవ్వకుండా అయితే ఉండట్లేదు. ఖచ్చితంగా IVRS బుకింగ్ అయితే అవుతుంది. లేకపోతే అవ్వకపోతే ఫోన్పే ప్రిఫర్ చేస్తున్నాం. ఆన్లైన్ బుకింగ్ అది కూడా అవుతూనే ఉంది. అంటే కమర్షియల్ ఇస్తున్నారా లేక మనం కమర్షియల్ ఇవ్వట్లేదండి, అసలు రావట్లేదు. కమర్షియల్ ఇవ్వడం కుదరట్లేదు. సప్లై లేదు, కమర్షియల్ ప్లాన్ నుంచి సప్లై లేదు సార్. ఇప్పుడు ఓన్లీ ఎమర్జెన్సీ వాళ్ళకే, ఏది హాస్టల్స్కును హాస్పిటల్స్కి వరకే, కమర్షియల్ ఇవ్వట్లేదు. ఇప్పుడు స్లోగా ఉంది సార్, బుకింగ్ అవ్వట్లేదు తొందరగా. ఎన్ని రోజుల ముందు చేయాలని చెప్తున్నారు మీరు? లాస్ట్ మంత్ తీసుకున్న దాన్ని బట్టి సార్, సింగిల్ సిలిండర్ అయితే 25 days తర్వాత, డబుల్ సిలిండర్ అయితే 30 days తర్వాత సార్ అయితేనే బుకింగ్ అవుతుంది.
చూడొచ్చు మొత్తంగా బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. దాదాపు 5 రోజుల నుంచి వారం రోజుల మధ్యనే గ్యాస్ బుక్ చేసుకుంటేనే వారందరూ కూడా గ్యాస్ ఇస్తామని కూడా చెప్తున్నారు. కమర్షియల్కి సంబంధించిన పూర్తిగా అటు హాస్పిటల్స్కి సంబంధించి హాస్టల్స్కి సంబంధించి మాత్రమే కమర్షియల్ గ్యాస్ ఇస్తున్నాం తప్ప మిగిలిన వాళ్ళకి ఇవ్వడం లేదని కూడా చెప్తున్నారు. ఈ ఎఫెక్ట్తో ఒకసారిగా హోటల్స్ అదేవిధంగా రెస్టారెంట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, మూసివేత దిశగా ఉన్నటువంటి పరిస్థితి. కమర్షియల్ అంటే గృహ అవసరాల కోసం మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సర్వర్ బిజీగా ఉండడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా గ్యాస్ కష్టాలు యుద్ధం అయిపోయేంత వరకు కూడా ఉండే పరిస్థితి అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.